ఒక డాక్టర్‌ని సంప్రదించకుండా కూడా కొన్ని సింప్టమ్స్ మీరు గమనించుకుంటే మీకు పీసీఓఎస్ ఉందా లేదా అనే సస్పిషన్ మీకు కలగొచ్చు. అండ్ యూజువల్లీ ఇలాంటి సస్పిషన్ ఉన్నా కూడా ఒక్కసారి ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మీరు డయాగ్నోసిస్‌ని కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. సో పీసీఓఎస్ అనేది ఒక కామన్ ప్రాబ్లమ్ అండి. ఈ ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్ అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చే ప్రాబ్లమ్ 10 మంది ఆడవాళ్ళలో ముగ్గురు నలుగురికి చూస్తూ ఉంటాము. సో ఈ ప్రాబ్లమ్‌లో మనకి మెయిన్‌లీ ఒక జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేది ఏర్పడి దానివల్ల మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అంటే ఎక్సెసివ్ ఆండ్రోజెన్ అంటే మేల్ హార్మోన్ ఎక్సెస్ ఉండడం వల్ల కొన్ని సింప్టమ్స్ ఉండడం, మొటియాలు రావడం, హెయిర్ గ్రోత్ చిన్ మీద, చీక్స్ మీద, లేకపోతే చెస్ట్ మీద ఎక్సెస్ హెయిర్ గ్రోత్, బాల్డ్‌నెస్ రావడం అంటే తల మీద కొంచెం హెయిర్ థిన్నింగ్ అవ్వడం అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ తగ్గడానికి మీరు ప్రయత్నం చేస్తున్నా తగ్గలేకపోవడం ఇలాంటి సింప్టమ్స్ అనేవి చూస్తాం. సో మీకు ఇలాంటి సింప్టమ్స్ గనక ఉంటే పీసీఓఎస్ అనే ప్రాబ్లమ్ మీకు ఉందేమో అని డెఫినెట్‌లీ మీకు ఒక సస్పిషన్ అయితే అరైజ్ అవ్వాలండి.